నీకు తెలుసు కదా బావ గుణం ఎట్లాంటిదో. తెలుసు. నువ్వే చాలా సార్లు అన్నావు బావ లాంటి మంచి వ్యక్తి ఎవరికి దొరకడక్క, ఒకవేళ దొరికితే వాళ్ళ అదృష్టవంతులు అని. అందుకే నేను ఒక విషయం అడుగుతాను, తప్పుగా తీసుకోకు. ముందు ఏడవక, ఏమేం చెప్పు. ఇప్పుడు నేను చిన్నమ్మతోని చిన్నబాబుతోని మాట్లాడతా. శివగుణం నీకు తెలుసు. నీకేం అభ్యంతరం లేకపోతే నువ్వు శివన్ పెళ్లి చేసుకుంటావా? అక్క అయ్యో ఇదే దిమాగ్ లేని మాటలు మాట్లాడుతుంది. ఆ హాస్పిటల్కి అయినా కంచెల్లి దాని గర్భసంచి చిన్నగా ఉన్నదట, నీటి పురుగులనే పిల్లలు అవుతారో కాదు అన్న కంచెల్లి అన్నం తింటలేదు, మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటుంది. రజని నువ్వు వేడవకే, నీకు దిమాగ్ ఖరాబ్ అవుతుందా? నీలాంటి అర్థం చేసుకుని నాకు భార్య దొరుకుతుందా? దానికి మనమే దగ్గరుండి పెళ్లి చేస్తాను అనుకున్నాం, దాన్ని నేను పెళ్లి చేసుకుంటే నలుగురు ఏమని మాట్లాడతారే? పిల్లలు ఉంటేనే జీవితం కాదే రజని, నేను చెప్పేది పిల్లలు లేకపోతే జీవితం కాదే. బయట ఎంతమంది లేరే అమ్మనా లేకుండా బయట అడుక్కొని తినుకుంటూ బాధపడుకుంటూ ఎంతో మందికి లక్షల లక్షలు ఆస్తున్నాయి, కోట్ల కోట్ల భూములు ఉన్నాయి, అలా పిల్లలు లేరు. దేవుడు